వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పార్టీ ఇన్ఛార్జీలతో పార్టీ నాయకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక కీలకమైన వ్యాఖ్య చేశాడు. అదేంటంటే రాజకీయాలు మా దగ్గర నుంచి నేర్చుకో చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటటువంటి ఆనిముత్యాలు ఒకసారి మీకు వినిపిస్తా. నిబద్ధతతో నిలబడి ఎస్ విలువలకు విశ్వసనీయతకు కేర్ ఆఫ్ అడ్రస్ వేస్తూ రాజకీయాలంటే అదిగోండి అయ్యా చంద్రబాబు నీ మాదిరిగా చేయడం రాజకీయాలు కాదు కాదు ఎంపీటీసీలమైన కౌన్సిలర్లమైన మమ్మల్ని చూసి నేర్చుకో, ఇది రాజకీయం అంటే అని చెప్పి దీన్ని చప్పట్లు కొట్టడం. 40 సంవత్సరాలు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎంపీటీసీల దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోవాలంట రాజకీయాల గురించి. జగన్మోహన్ రెడ్డి గారు పాపం చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కనుక రాజకీయ ప్రస్థానం కనుక ఒకసారి చూస్తే స్టార్టింగు తండ్రి అడుగుజాడల్లో నడుచుకుంటూ ఎంపీగా అడుగుపెట్టి తర్వాత ప్రతిపక్షంలో ఉండి తర్వాత అధికార పక్షంలోకి వచ్చి మళ్ళీ ఈ రోజున ప్రతిపక్షం కూడా లేకుండా 11 సీట్లు పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల గురించి చంద్రబాబు నాయుడు గారికి నేర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకసారి వాస్తవాలు ఆలోచించుకుంటే 3-4 సార్లు చేసినటువంటి ముఖ్యమంత్రి స్థానం ఎక్కడ, ఒక్కసారి ముఖ్యమంత్రిగా చేసి నెక్స్ట్ ప్రతిపక్షం కూడా లేకుండా 11 సీట్లు పడిపోయినటువంటి వీళ్ళ రాజకీయ ప్రస్థానాలు ఎక్కడ ఒకసారి ఆలోచించండి. వాస్తవాలు మాట్లాడుకుందాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా, రాజకీయాలు ఎంపీటీసీల దగ్గర నుంచి నేర్చుకోవాలి చంద్రబాబు, అది రాజకీయాలు అంటే మా దగ్గర నుండి నేర్చుకోవాలని చెప్పి మాట్లాడుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలకి మీరు గత 5 సంవత్సరాల్లో ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒకే ఒక్క ఛాన్స్. రాజన్న పరిపాలన ఏంటో చూపిస్తా, జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలిపేలా చేస్తా, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తా, రాష్ట్రంలో ఎటువంటి కష్టాలు లేకుండా ప్రజలకు అండగా ఉంటా అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు సార్. ప్రతి ఒక్కరూ ఇంక్లూడింగ్ నేను కూడా ఏదో మార్పు తీసుకొస్తారేమో, మా యొక్క యువతి యువకులకు ఒక మంచి మార్గంలో పెడతారేమో అని చెప్పి, ఏమైనా జాబ్స్ అవుతాయని చెప్పి ఇంక్లూడింగ్ నేను కూడా గత సంవత్సరం నేను మీకు ఓటేసా. చెక్ చేసుకొని కాలితే నా పేరు సన్నిబాబు, నాది ఏలూరు జిల్లా, నా ఓటు అది చూసుకోండి, వంగయ్యగూడ ఏరియా. నా యొక్క ఓటు కూడా గతంలో మీకే వేసా. అంటే మీ మీద ఎంత నమ్మకంతో వేసామో ఒకసారి ఆలోచిస్తే, ఒక్కసారి 5 సంవత్సరాలు మీ పరిపాలనలో నవరత్నాలను పెట్టి అందరికీ ఆ రత్నాల్లో చక్కగా చెప్పారు. అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో అందరికి సమన్వయ న్యాయం చేయబోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి నమ్మి ఓట్లేస్తే ఖచ్చితంగా ఏదో మార్పు తీసుకొస్తాడని చెప్పి అనుకున్నాం, కానీ ఎంత దారుణమైన మార్పులు చేస్తారని చెప్పి అనుకోలేదు సార్. ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రంలో అప్పుల బాధ విపరీతంగా పెరిగిపోయింది. ప్రజల నెత్తి మీద అప్పులు ఊబులు కుంపటని పెట్టారు. సగటు మానవుడు కట్టే రూపాయి కన్నా 2 రూపాయలు కట్టించారు. ట్యాక్సుల రూపంలో ఎంత దారుణంగా మా దగ్గర నుండి వసూలు చేశారో లెక్కల్లో చెప్పలేము సార్. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని, విడిపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పరిపాలించిన తర్వాత నీ చేతిలో పెడితే నువ్వేం చేశారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా చేసి అప్పులు ఊబులు కూర్చేసి ముందు సామాన్యుడు కనీసం బ్రతకడానికి తిండి ఈ దొరకడం ఎంత కష్టతరంగా అయిందో ఒకసారి చూడండి. ఎందుకంటే అప్పులు సార్, ₹1 మీరు అప్పులు తెచ్చడం, అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, అటు చెందేం ఇటు చెందేమని చెప్పి ఆ ట్యాక్సుల రూపంలో మా దగ్గర నుంచి వసూలు చేసి కట్టించేవారు చూసారా, అది సార్ బాధ అంటే. అది సార్ అప్పులు ఊపులు కూరిపోవడం అంటే. ఎందుకంటే కట్టేవాడు తెలుస్తుంది కదా, అప్పు తెచ్చేవాడికి ఏం తెలుస్తుంది, ₹1 ఖర్చు పెట్టేవాడు కనపడుతుంది, కానీ అప్పు తీర్చేవాడికి తెలుస్తుంది. ఆ అప్పు తీర్చేది మేమే కదా, మరి మా నెత్తి మీదే కదా అప్పుల బాధలను పెట్టేది. ఆ కష్టాలను మాకు తెలుస్తాయి. ఈ రోజున మీరు యువతీ యువకులు ఉద్దేశించి ఏం చేశారు సార్? ఇప్పుడు అమ్మ ఒడి అన్నారు, అమ్మ ఒడిలో మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి ₹3,000 కట్ చేసేవారు. పెన్షన్లు అని చెప్పి ₹3,000 ఇస్తామని చెప్పి దశల వారీగా 250 పెంచి చివరాఖరికి ₹3,000 ఇచ్చారు. ఈ మధ్యలో ఎన్ని 250 తర్వాత ₹750 ఏమైనట్టు? మీరేంటో చూపించడం ₹3,000 లెక్క చూపించి 250 ఇచ్చి ₹750 పరిస్థితి ఏంటి? ఈ లెక్కలన్నీ ఎవరు తెస్తారు? ఇటు చూసుకుంటే అమ్మఒడి 15,000 అని చెప్పి ₹3,000 మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి కట్ చేయడం విధించారు. ఆ ₹3,000 ఎందుకు కట్ చేస్తా ఉన్నారు? మరి ఆ లెక్కలు చెప్పాలి కదా. మెయింటెనెన్స్ ఛార్జెస్ మన స్కూళ్ళు మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు శుభ్రం చేస్తారని చెప్పి ఈ రకంగా సరే ఇలాగ ప్రతి దాంట్లో ఈ రోజున రాజకీయాలు కనుక మీ దగ్గర నుంచి నేర్చుకోవాలని చెప్పి అన్న వాళ్ళు ఈ రోజున ప్రజలు సార్, అంతిమ తీర్పు ప్రజలండి.
మీరేముంది సార్, ఒక రోజున అధికారం మీరు ఉంటారు, రేపు పొద్దున ఇంకోళ్ళు వస్తారు, రేపు పొద్దున ఇంకోటి వస్తారు, రేపు దశ పోకుంటే నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పలేం. ఎవరి రాత ఎలా ఉంటుందో, ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మేము గెలుస్తామో లేదో అనేది నిర్ణయించేది ప్రజలు. ఎవరు ఇక్కడ అంతిమంగా ఎవరో కాదు. నువ్వు అనుకుంటే వచ్చేయడం, ఆయన అనుకుంటే వచ్చేయడం కాదు. ఇక్కడ ప్రజలు అనేవాళ్ళు ఉన్నాం, మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలు ఓట్లు వేస్తేనే గెలుస్తారు. ఇక్కడ తీర్పు తీర్చాల్సిన ప్రజలు సార్. రాజకీయాలు మా దగ్గర నేర్చుకోండి, రాజకీయాలు మీ దగ్గర నేర్చుకోండి అనేది వాట్సాప్ కొటేషన్లో చెప్పుకుంటా బాగుంటే తప్ప ప్రజలు నమ్మరండి. ఇదే ప్రజలు మీకు గతంలో అధికారం ఇచ్చి 150 సీట్లు పైగా మీకు ఇస్తే, ఇదే ప్రజలు ఈ రోజున 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే ఒకసారి ఆలోచించండి. ప్రజలకి మీరు ఎంత చేశారో, రాజకీయాలు ఎవరి దగ్గర నేర్చుకోవాలో, రాజకీయాలు మీ ఏ రకంగా ఉన్నాయో ప్రజలే తీర్పిచ్చారు కదా. ఈరోజు ప్రజలు ఓట్లు వేస్తేనే కదా ఈరోజు మీకు 11 సీట్లు ఇచ్చారు. ఈరోజు ప్రతిపక్షం కోసం మీరు ఎంతలా పాటలు పడతా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కనీసం ప్రతిపక్షమైన వచ్చింది. ఈరోజు మీకు ఆ ప్రతిపక్షం కూడా లేదు కదా. ఇంకేమనంటే కూటమి జత కట్టి గెలుస్తాం, ఇదిగో ఒక గెలిపేనా అంటారు కదా. నువ్వు కూడా జత కట్టొచ్చు కదయ్యా. నువ్వు ఎన్ని జతలు కట్టినా, ఏది చేసినా, ఏం చెందినా ప్రజలు నమ్మే ప్రసక్తులు లేరు సార్. ఇక్కడ కూటమి అనేది చంద్రబాబు నాయుడుని చూసో, నారా లోకేష్ గారిని చూసో, పవన్ కళ్యాణ్ గారిని చూసో, లేదంటే మోదీ గారిని చూసి ఇల్లు చూసో ఓట్లు ఇట్లా ఒక నమ్మకం. పలానా వాళ్ళు వస్తే ఈసారైనా మార్పు చేస్తారేమో, పలానా ఓడికి అధికారం ఇచ్చాం, పలానా ఓడిని నాశనం చేసాడు, మళ్ళీ అతనికి అధికారం ఇచ్చే యోగ్యత మాకు లేదు, మేము చేయలేమని చెప్పి మిమ్మల్ని పక్కన పెట్టారు సార్. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్న ప్రధాన కారణం ప్రజలకు ఏదైనా చేస్తారేమో, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనుభవం కావాలి, అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తి చేస్తేనే రాష్ట్రం కాస్త గాడిలో పడుతుందని ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది 100%. రాజకీయాలు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. గత 5 సంవత్సరాలు మీరు పరిపాలించిన రాజకీయాలకిను ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన 12 నెలల పరిపాలన ఒకసారి తేడా చేసుకోండి. అన్నమాట ప్రకారంగా డిఎస్ఎంఏ సంతకం పెట్టారు, నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అన్న ప్రకారంగా 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారు, ఖచ్చితంగా 4,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అన్న ప్రకారంగా అన్నకి రీఓపెన్ చేసి ఇస్తూ ఉన్నారు, ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేవలం 10 నెలల పరిపాలనను కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా మంచి చేసుకొచ్చింది. ఎందుకంటే ఇది కళ్ళు మూసిపోయినాడు కానీ లోకం అంతా కనపడదని చెప్పి సామెత ఉంది. మూసుకొని లోకం చూడాలని చెప్పి అనుకుంటాడు. ఏం కనపడుతుంది? చీకటి తప్ప. కళ్ళు తెరిచి వస్తేనే కదా మొత్తం వెలుగు అనేది కనపడుద్ది. ఈరోజు కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి ఎంతసేపు ఈ పచ్చ కవర్లు వచ్చినప్పుడు లోకం అంతా పచ్చ కనపడినట్టు ఈ చాలామందికి జగన్మోహన్ రెడ్డి కానీ, కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ, కొంతమంది ఎనలిస్టులు కానీ జరిగే అభివృద్ధి కానీ, జరిగే మంచి కానీ వాళ్ళకి కనిపించదు. ఒక మనిషి మీద నెగిటివిటీ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ స్ప్రెడ్లోనే ఆలోచిస్తారు, నెగిటివ్ థింక్లోనే ఉంటుంది తప్ప పాజిటివ్ థింక్లో ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అంతే. ఇంకా నీకు మంచి జరిగినా సరే ఆ యొక్క నెగిటివ్ థింక్ ఉన్నవాడు అతను పొగడానికి కూడా ఇష్టపడ్డావు. ఎంత మంచి చేసినా అతను ఏదో రకంగా అతని యొక్క వైఫల్యాన్ని బదలం చేసే విధంగానే చేయడం కోసం నిష్ట ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈరోజు నా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు ప్రజలకు తెలుస్తారు. అంతిమ తీర్పు ప్రజలండి. రాజకీయాలు నీ దగ్గర నేర్చుకోవాలో, వీళ్ళ దగ్గర నేర్చుకోవాలో, ఎవరు ఎలా ఉన్నా సరే ప్రజలు ఓట్లు వేస్తేనే గెలుస్తారు. ఇదే ప్రజలకి నమ్మించి మంచి చేస్తే, అన్న మాట ప్రకారం పథకాలను ఇస్తే నెత్తి మీద పెట్టుకుంటారు సార్. లేదనుకో అదం పాతాలను తొక్కేస్తారు. సో మీ జీవితంలో కూడా జరిగింది ఇదే. ఈ రోజున కేవలం 11 సీట్లు అంటే ఒకసారి ఆలోచించండి. ప్రతిపక్షం కూడా లేదు. ఎంత ఘోర ఓటమి ఎవరికి లేదు బహుశా. ఎందుకంటే మీరు అంటున్నారు కదా మెజార్టీ స్థాయిలో మమ్మల్ని కొట్టినోళ్ళు లేరు, ఇదే ఫస్ట్ చరిత్రలో రికార్డు సృష్టించారని చెప్పి ఎంత ప్రగల్భానాలు పలికారో అంతకంతకు చెత్త రికార్డు కూడా సృష్టించుకున్నది. ఆ చెత్త రికార్డులో ఉన్నట్టు పేరు కూడా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అవడం గమనార్హం. సో ఇప్పటికైనా ఇలాంటి వాట్సాప్ కొటేషన్ సంబంధించిన స్టేటస్ల ప్రకారంగా మాట్లాడడం పక్కన పెట్టేసి ప్రజలకి ఏం చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామో, ఏ రకంగా మనం ముందుకెళ్ళాలో ఈ రకంగా పార్టీని బలోపేతం చేసుకోండి. పక్కన వాళ్ళ మీద బురద జల్లినంత మాత్రాన బురద జల్లుతూనే ఉంటారు తప్ప అది ముందు ఎదుగు బొదుగు లేని రాజకీయాల్లో ఉంటారు. సో ఇప్పటికైనా వాస్తవాలు చేసి ముందుకెళ్ళండి.